హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం చిక్కుడుకాయ కర్రీని చూడబోతున్నాం. ఈ చికెన్లో చిక్కుడుకాయ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఇది శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దీనివల్ల కర్రీ నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. స్మెల్ వస్తుంది కదా, నాన్ వెజ్ అలా స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 2-3 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2-3 మిరియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ కర్రీలోకి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఇది గ్రేవీ టైప్ కాకుండా గ్రేవీ కొంచెం పలచగా చేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ ఇలా పొడవుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. ఆనియన్స్ అంతా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 3 మినిట్స్లో ఆనియన్స్ అంతా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మనం ఉప్పు పసుపు వేసుకొని ఈ చికెన్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకోవడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి కర్రీ. చూసారు కదా, ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఈ వాటర్ అంతా బాగా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే మనకి 50% ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది. మనకి 50% వరకు చికెన్ పీసెస్ కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టమాటాని యాడ్ చేసుకుందాం. టమాటా పెద్దదైతే 1, చిన్నవైతే 2 సరిపోతాయండి. ఇప్పుడు ఒక 1/2 kg చిక్కుడుకాయలని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనకి చిక్కుడుకాయ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి చికెన్ ఒక 50% కుక్ అయ్యాక యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవి వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుందాం. మనం స్టార్టింగ్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 2-3 స్పూన్లు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక దీన్నంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. స్టవ్ని లో టు మీడియమే పెట్టుకొని ఇదంతా చక్కగా కుక్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ లోపల మనకి చిక్కుడుకాయ అనేది 50% కుక్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కోసం అనేసి వాటర్ని యాడ్ చేసుకుందాం. గ్రేవీ చిక్కగా కావాలనుకునే వాళ్ళు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. మనం 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఇంత గ్రేవీ ఉంది. నేను చపాతీస్లోకి రోటీస్లోకి కాంబినేషన్ కోసమని కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేశాను. మీరు ఇంత ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, బెస్ట్ కాంబినేషన్ అండి. చికెన్లోకి చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మీరు ఒక్కసారి ట్రై చేసి ఈ రెసిపీని టేస్ట్ చేశారంటే ఎప్పుడు ఇలానే వండుకుంటారో అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి.
మీకు ఈ వీడియో అండ్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.